ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేవతి, ఎలా ఉన్నావు రేవతి? నీ కాపురం ఎలా ఉంది? బావున్నాను టీచర్. సారీ వదినా. పర్వాలేదు రేవతి, ప్రస్తుతానికి నేను విద్యాదేవిని, ఇంకా సుమతిని అని నిరూపించుకోలేదు. మీ గురించి సీత అంతా చెప్పింది. జరిగినవన్నీ వింటుంటే నమ్మబుద్ధి కాలేదు. అంతా ఒక మాయలా అనిపించింది. నిజమే పిన్ని, అంతా మాయ. కాకపోతే ఇందులో కొంత మాయ మహాలక్ష్మి అత్తయ్యది, అత్తమ్మ రూపం మార్చడం దేవుడి మాయ. నా రూపం మారినందుకే నేను సుమతినంటే ఎవరూ నమ్మట్లేదు. నా ఇంట్లోనే నేను పరాయిదానిగా ఉంటున్నాను. బాధపడకండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మా సుమతి వదిన అని సీత నమ్ముతుంది. సీతని నేను నమ్ముతున్నాను. మీరిక్కడ పరాయివారు కాదు, ఇది మీ ఇల్లే. సుమతిగా ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలన్న స్వార్థం నాకు లేదు రేవతి. ఏ రోజైతే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయానో ఆ రోజే నా జీవితం ముగిసిపోయింది. నేను మళ్ళీ ఎందుకు తిరిగొచ్చానంటే, నన్ను బలి చేసి నా స్థానంలోకొచ్చిన మహాలక్ష్మి ఇంట్లో అందర్నీ తన అహంకారానికి బలి చేస్తోంది. మహాలక్ష్మితో సీత ఒంటరిగా పోరాడుతోంది. సీత చేసే పోరాటం నాకు తెలుసొదినా. సీత నా కోసం కూడా ఫైట్ చేసింది. సీత వల్లే నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరిగిందని మీకు తెలుసు. సీత అందరికీ మంచి చేస్తుంది. అందుకే తను చేసే పోరాటంలో నేను సాయంగా ఉంటున్నాను. అంతకు మించి నాకే కోరికలు, లక్ష్యాలు లేవు. సుమతి అత్తమ్మ స్థానాన్ని మళ్ళీ ఇంట్లో దక్కించడమే నా లక్ష్యం పిన్ని. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆధారాలు సంపాదిస్తున్నాను. త్వరలోనే అత్తమ్మ అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నావు సీత. ఈ రోజు వ్రతంలో అన్నయ్య పక్కన ఈ వదిన్ని కూర్చోబెట్టబోతున్నావు. నీ గట్స్ కి మెచ్చుకోవాలి. నన్ను మీ అన్నయ్య పక్కన సీత ఎలా కూర్చోబెడుతుందో నాకు తెలియడం లేదు రేవతి. మహాలక్ష్మి ముందు సీత ఓడిపోకూడదు అని సీత మాటకు సరే అన్నాను. ఇప్పుడైనా చెప్తావా సీత, వ్రతంలో ఏం చేయబోతున్నావో? అది సీంబెన్స్ అత్తమ్మా. అది సీన్ పెన్స్ కాదు, సస్పెన్స్. అదే ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. సస్పెన్స్ సినిమాని మించిన డ్రామా ఉంటుంది. పదండి కిందికి వెళ్దాం. ఫోన్ మాట్లాడాలి అని వెళ్ళిన జనాబాబా ఇంకా రాలేదేంటి మహా? వ్రతం టైంలో ఈ ఫోన్ ఏంటో. ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడో లేక నీతో వ్రతం చేసుకోవడం ఇష్టం లేక ఎటైనా జంప్ అయిపోయాడేమో చల్లాయ్. ఏంటి అర్థం లేని మాటలు బావా? నాన్నెందుకు అలా చేస్తారు మావయ్య? వ్రతానికి టైం అవుతుంటే నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు? నేను సీత కూడా వ్రతంలో కూర్చోవాలి కదా. ఆయన్ని త్వరగా పిలవండి అమ్మా. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. అదుగో బావొస్తున్నాడు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ట్విస్ట్ అదిరింది. జనార్దన బావతో సుమతి అక్క అలియాస్ విద్యాదేవి టీచర్ జంటగా వస్తోంది. జనా, ఏంటి నువ్వు చేస్తోంది?
ఇక్కడ నాతో వ్రతం చేసుకోకుండా తనతో వచ్చావేంటి? సారీ మహా, వ్రతం నీతో కాదు, ఈ సుమతి నేను చేసుకోబోతున్నా. ఏం మాట్లాడుతున్నావు జన? పిచ్చిగాని పట్టిందా? తను సుమతి ఏంటి? ఆవిడ సుమతక్క కాదు బావా, విద్యాదేవి డాన్స్ టీచర్. సీత నిన్ను కూడా కన్విన్స్ చేసిందా అన్నయ్య? విద్యాదేవి టీచర్ను సుమతి వదిన అని చెప్పి నమ్మించిందా? సీత చెప్తే మాత్రం మీరెలా నమ్మారు నాన్న? ఆవిడ మా అమ్మ కాదు అని పిన్ని చెప్తోంది కదా. సీత వదిన నా పెళ్లిలో కూడా ఇలాగే చేసింది నాన్న. ఆవిడ్ని మా అమ్మ అని నమ్మించి నీతో కలిసి కన్యాదానం చేయించింది. పిన్నిని అవమానించింది. టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి బావా. ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వే. ఆవిడ విద్యాదేవి టీచరా లేక సుమతి అక్క? తను సుమతి ఏంటి? సుమతి ఎప్పుడో చచ్చిపోయింది. ఈ విద్యాదేవి చంపేసింది. తను ఓ హంతకురాలు. స్టాప్ ఇట్ మహా. ఎవ్వరూ మాట్లాడకండి. మాట్లాడితే ఇంట్లోంచి గెంటేస్తాను. నేను సుమతి వ్రతం చేసుకుంటున్నాము అంతే. పంతులు గారు మొదలు పెట్టండి. అయ్యా, అది మహాలక్ష్మి గారు మీతో కలిసి వ్రతం చేయమన్నారు. మరి ఆవిడ? ఆవిడ మా బావగారు ఆవిడే. చెబుతున్నారు కదా పంతులు గారు. అంటే జనార్దన గారికి ఇద్దరు భార్యలా? అవును పంతులు గారు. ఏడుకొండలవాడికి శ్రీదేవి భూదేవి ఉన్నట్టు, శివుడికి పార్వతి గంగా ఉన్నట్టు, మా మావయ్య గారికి ఇద్దరు భార్యలున్నారు. ఈవిడ పెద్దావిడ, ఈవిడ చిన్నావిడ. ఏం మాట్లాడుతున్నావు సీత? నిన్ను మాట్లాడద్దని చెప్పానా మహా? మహాకి ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటుంది బావా? నేను చేస్తోంది న్యాయమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.